అయ్యా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని విఆర్ఏలని 8185 జీవో తీసుకొచ్చి చాలా అన్యాయానికి గురి చేసింది. కావున మా వారసత్వం 50 ఏళ్ళ నుంచి గ్రామంలో మేము విఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాం. మా తల్లిదండ్రులు సుమారు 55 సంవత్సరాలు పైబడిన విఆర్ఏలో 3000 మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో 3000 మంది మేము విఆర్ఏలో ఉన్నాం. 8185 జీవో వల్ల 3000 మంది మేము రిటైర్మెంట్ కావాల్సి వస్తుంది. ఆ జీవోల వల్ల మేము తీవ్ర నష్టపోతున్నాము. కావున ప్రజావానికి వచ్చేసినాం. మేమంతా 2500 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి ప్రజావానికి వచ్చినాం. మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి వారు దీని మీద చర్య తీసుకోవాలి. దీని మీద ఎటువంటి కమిటీ వేయకుండా ఈ విఆర్ఏలను 55 సంవత్సరాలు దాటిన విఆర్ఏలను 1 నెల 2 నెలలు 3 నెలలే సర్వీస్ ఉంది. ఈ ఐడీలు తీసుకోమని చెప్పి 50 ఏళ్ళ నుంచి మేము సర్వీస్ చేసి ఇలా 1 నెలకే మేము రిటైర్మెంట్ కావాల్సి వస్తుంది. కావున దయచేసి ఈ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కమిటీగా వేసి సీసీఎల్ నుంచి కమిటీ తెప్పించుకొని ఈ విఆర్ఏలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి 55 సంవత్సరాలు దాటిన వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి పూర్తి కమిటీ వేసి ఈ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కమిటీ వేసి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి అందరినీ ఈ ముసలివాళ్ళం ఉన్న 50 సంవత్సరాలు 1 నెల 2 నెలలకే రిటైర్మెంట్ అవుతున్నాం. ఈ గత ప్రభుత్వం కనిపెట్టకుండా అన్యాయంగా నైట్ ఈ జీవోలు పాస్ చేసినాయి. నైట్ మధ్యరాత్రి 10 గంటలకు 11 గంటలకు 12 గంటలకు 11 గంటలకు 12 గంటలకు ఈ విఆర్ఏకి ఇచ్చిన సర్వీస్ను ఈ విఆర్ఏకి ఇచ్చిన జీవోలని నైట్ ఇవ్వడం వల్ల మేము నైట్ జాయిన్ అయినాం. కావున దీనికి తీవ్ర నష్టపోతున్నాం. ఈ ఉన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి వారు ఉన్నంత అధికారులు సీసీఎల్ నుంచి ఉన్నంత అధికారులు తక్షణమే దీని గురించి మీరు కమిటీ చేసి ఈ అన్యాయం జరుగుతుంది కాబట్టి 3000 మంది నష్టపోతున్నాం తెలంగాణలో. కావున ఈ ఐడీలు తీసుకోం మేము. ఇప్పుడు ఇచ్చిన ఐడీలు 8185 జీవో ప్రకారం విఆర్ఏలను సర్దుబాటు చేసిన ప్రకారం మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఐడీలు తీసుకోం మేము గ్రామంలోనే విఆర్ఏగా చేస్తాం, గ్రామంలో ఉంటాం. మాకు నష్టం జరుగుతుంది. 50 ఏళ్ళ నుంచి మా వారసులు ఇక్కడ మేము 50 ఏళ్ళ నుంచి మేము గ్రామంలో చేసి ఇప్పుడు 1 నెల 2 నెలలకే రిటైర్మెంట్ అవుతున్నాం కాబట్టి దయచేసి మేము కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సార్ మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు సారు మాకు న్యాయం చేయగలరని తక్షణమే రెవెన్యూ మంత్రి వారికి దీన్ని పంపించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు బుష్పాయి కిరణ్ కుమార్. మాది స్వాములవారి లింగోటం గ్రామం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. నేను ఈరోజు 4వసారి ప్రజావానికి రావడం జరిగింది. ఈరోజు మాత్రం నేను లోపలికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ మీడియా ద్వారా దయచేసి పెద్దలు నా యొక్క సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుతున్నాను. అయితే ఏం జరిగిందంటే గత నెల 27వ తారీఖున మా పాలివాళ్ళు నా యొక్క పారుగోడను కూల్చేయడం జరిగింది. అట్టి విషయాన్ని నేను స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు స్థానిక పోలీసులు వచ్చేసి వాళ్ళ యొక్క ఫోన్ల ద్వారా నా యొక్క ఇన్ఫర్మేషన్ స్వీకరించిన తర్వాత నేను స్థానిక ఎస్ఐ గారికి చెప్పాను, సరే నేను ఇప్పుడు వచ్చేసి మా పాలి వాళ్ళ పైన కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. కానీ వాళ్ళు నువ్వు ఇప్పుడు రావద్దు, రేపు పొద్దుగాల రావాలని నాకు చెప్పారు. నేను పొద్దుగాల వెళ్దామని నేను అనుకున్నాను. కానీ పొద్దుగాల 5 గంటల నుంచి మా పాలి వాళ్ళు నన్ను తిడుతూ నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళనీయకుండా చేశారు సార్. అటువంటి మూమెంట్లో నేను 100కి ఫోన్ చేశాను. 100 ఫోన్ కలవలేదు. అటువంటి మూమెంట్లో మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. కానీ ఎస్ఐ గారు కూడా ఫోన్ లేపలేదు. ఆ తర్వాత సమయం 7 గంటలకు నేను స్థానిక జమదార్ గారికి ఫోన్ చేశాను. జమదార్ గారు ఫోన్ లేపినప్పుడు చెప్పాను, సార్ మా పాలి వాళ్ళు నన్ను ఇంటి నుంచి బయట వెళ్ళనీయకుండా అడ్డుకుంటారంటే సరే అని చెప్పి ఫోన్ పెట్టేశారు. నేను కొంచెం సేపట్లో వాళ్ళు వస్తారు, నాకు న్యాయం జరుగుతుందని నేను అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు సార్. అయితే అటు తర్వాత నేను నిన్న ఒక రోజు ముందు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మళ్ళీ తర్వాత ఎస్ఐ గారు నన్ను పోలీస్ స్టేషన్కు రానియకపోవడము, మళ్ళీ 2వ రోజు పొద్దుగాల జమదార్ గారు ఫోన్ లేపడము, మళ్ళీ పోలీసులు రాకపోవడము. ఇట్టి పరిస్థితుల్లో నాకు అర్థం కాని పరిస్థితిలో నేను త్వరగా ఇక్కడ ప్రజావానికి స్పందించినాను. ప్రజావాణి వాళ్ళకి నేను నా యొక్క అక్కడ నా తలుపులు విరగొట్టబడ్డాయి, నా పారి కూడా కూల్చేసిబడి ఉన్నదని నేను ప్రజావానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. నా ఇల్లు కూడా ఈరోజు గత 2 వారాల నుంచి నా ఇల్లు అదేవిధంగా తెరవబడి ఉన్నది సార్. అయితే నాకు తొందరగా న్యాయం జరుగుతుందని నేను అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు ఎవరు కానీ ఇప్పుడు కనీసం నాకు మెసేజ్ కూడా రాలేదు. ప్రజావాణి అప్లికేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను 2 అప్లికేషన్ ఇచ్చినాను. కానీ ఇప్పటివరకు నాకు ఎటువంటి స్పందన లేదు. అందుకే నేను మీ మీడియా ద్వారా అత్యంత తొందరగా నాకు న్యాయం చేయాలని అక్కడ నా ఇల్లు అదేవిధంగా సామాన్లు కూడా ఓపెన్ అయి ఉన్నాయి సార్. ఇల్లు దర్వాలు కూడా అల్లే విరగొట్టబడి ఉన్నాయి, పాలు కూడా కూల్చబడే ఉన్నది. తొందరగా నాకు స్పందించి నాంపల్లి పిఎస్సి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్. హలో అంకుల్, మీ పేరు?
నా పేరు నరసింహ, నేను నిజాంపేట నుంచి వచ్చాను. మాది బాజ్పల్లి మండలము, మేడ్చల్ జిల్లా. మా సమస్య ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ బీఆర్ఎస్ నేతలు, డిప్యూటీ మేయరు సురేష్ రెడ్డి 8వ వార్డు, వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారంటే అనేకమైన మొత్తం భూముల మీదనే పడ్డారు. కొన్ని కోట్ల రూపాయల భూములండి. మా నిజాంపేటలో వచ్చి లక్ష రూపాయల గజం అంటే వాళ్ళు వందలాది ఎకరాలు అమ్మేశారు, వందలాది ఎకరాలు. కావాలంటే పేపర్లో మొత్తం రాసుకొచ్చాను, మొత్తం కూడా నేను చూపిస్తా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ తీసుకోవాలి. ఏంటంటే వీళ్ళు బీఆర్ఎస్ నేతలు ఏమంటారు అంటే మేము ఏం చేయలేదు అయ్యా, మేము డెవలప్ చేసాం, హైదరాబాద్ ఇంతవరకు అడిగి ఉండే ఇప్పుడేమో మంచిగా బిల్డింగ్లు చేసామంటారు. ఏం చేసిర్రా బిల్డింగ్లు? సూత్రు రండి, మొత్తం ఎట్లా భూములు అమ్ముతున్నారు. ఊర్లలోకి రండి, ఊర్లలోకి వస్తే చూపిస్తాం. కొన్ని కోట్ల విలువైన భూములు అమ్ముతున్నారు. ప్రజల సొత్తు మొత్తం అంతా అమ్ముకుంటున్నారు. అమ్ముకొని వాళ్ళు సేవ్ చేసుకుంటారు. నేను ఎమ్మెల్యే దగ్గర పోయి ఎమ్మెల్యే గారు ఏమైందండి, ఇన్ని కోట్ల భూములు ఇన్ని గణము కడుతున్నారు, ఇట్లా గణం కడుతున్నారు, దౌర్జన్యం చేశానంటే ఏం లేదండి మా వాళ్ళు ఎవరు కట్టట్లేదు అని అంటున్నాడు. మరి అది డిప్యూటీ మేయర్ వచ్చి వాడు సీఏ వస్తే ఆ సీఏకి ముందు గిఫ్ట్ ఇస్తాడండి. గిఫ్ట్ ఇచ్చేసి సీఏ గారితో మాట్లాడేసి మేము కేసులు పెట్టినా కానీ కేసులు కూడా తీసుకోవట్లేదు. కొత్త సీఏ వచ్చిందంటే ఆయన దగ్గర పోయి మాట్లాడతారు, వీళ్ళు కేసులు పెడతారని చెప్పేసి వాళ్ళ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ మేనేజ్ చేసుకొని ధనరాజ్ యాదవ్ నిజాంపేటలో ఉన్న భూములు మొత్తం కబ్జా చేస్తున్నాడు ఆయన ఏం లేకుండా. నేను పేపర్లో కూడా రాశాను, ఈ పేపర్లో కరెక్ట్గా చూడండి ఒకసారి. ఈ సమస్య ఏంటంటే ఈ సమస్య ఇప్పుడు కనీసం సంవత్సరం నుంచి మొత్తం ఇదే పని చేస్తున్నారు వీళ్ళు. సంవత్సరం నుంచి ఇదే పని చేస్తున్నారు. మొత్తం అంతా భూములన్నీ ఖాళీ చేస్తున్నారు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జాలు చేసుకుంటూనే వస్తున్నారు. నిజాంపేటలో వచ్చి 575 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. దాంట్లో వాళ్ళు ఒక్కరే గుడించలేదు, మొత్తం కబ్జాలే. 250 పట్టా సర్టిఫికేట్లు ఎవరు అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే దుర్వినియోగం చేసి ఆ పట్టాలు కూడా పక్కకు దోచేసి అది కూడా కబ్జా చేసి కట్టుకున్నారు. ఆ పట్టా సర్టిఫికేట్లు కూడా పెట్టాను నేను, అన్నీ మొత్తం క్లియర్గా పెట్టాను. ఆ పట్టా సర్టిఫికేట్లు కూడా అప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వం అవి కూడా గూలదేంగి బేస్మెంట్లు కట్టుకుని రూములు కట్టినాడు. వాడు గురి చేసుకునే చేతగాక ఆ గురిచే అంత బీకయ్యా దౌర్జన్యంగా కట్టాను. మళ్ళీ ఏమంటారు బీఆర్ఎస్లు, మేము ఓన్ దగ్గర పోలేము, ఏం చేయలేము. రండి ఊర్లలోకి రండి, చూపిస్తాం వాళ్ళు ఎన్ని కబ్జాలు చేసారు. రండి నిజాంపేటలోకి రండి, ఏ మీడియా వస్తుందో ఏ పేపర్ వాళ్ళు వస్తారో నేను పక్కా చూపిస్తాను. చూపించకపోతే నా పేరు మార్చుకుంటాను నేను. ఇది పక్కా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి కంపల్సరీ కూడా ఈ భూములన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రజల సొత్తు భూములన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్న మేకల నరసింహ. నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దప్పు కళాకారుల స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాండి నేను. ఓకే, థ్యాంక్ యూ. मेरा नाम शेख अली बाबा है साहब. मैं लेबर का काम करता हूँ. मेरे को बच्चियाँ हैं साहब, 5 बेटियाँ हैं. मेरे को डबल बेडरूम सैंक्शन हो गया, 3 साल हुआ. मैं एप्लीकेशन डाल के 10 साल हो रहा. ऑनलाइन डाला था, हो गया. सिद्धरम साहब अपने श्रावण कुमार साहब कलेक्टर साहब होके भी करे. अभी तक मेरे को चाबियाँ नहीं दिए, पट्टियाँ नहीं दिए. आरडीओ मैडम कन भी गया तो उन्होंने भी एक लेटर दिए साहब. उन्होंने भी क्या बोल रहे बोले तो आता बोल के बोल रहे. अभी तक मेरे को चाबी नहीं दिए, पट्टा नहीं दिए. केसीआर गवर्नमेंट में मेरे को सैंक्शन हो गया. अब कांग्रेस का हुकूमत है ना, आप इंदिरम्मा इल्लू आता बोल के बोल रहे. मैं साहब को लेटर दिया, सीएम साहब को. अभी अंदर नहीं है, बाहर गए बोल के बोले आईपद में देना बोल के बोला. मैं देता हूँ बोले. बहुत सीएम साहब को रिक्वेस्ट है मेरा कि मेरे को चाबी दे दिए तो पट्टा दे दिए तो अच्छा है साहब. बहुत गरीबी गुजर रही मेरे को. 12,000 तनख्वाह में, किराया 8,000 बचे तो बच्चों को कैसा पालना साहब. बेटियां हैं पूरे, नहीं मिला साहब. आता बोल रहे. बोला साहब आता तुम्हारे को देते, सबको दे रहे. जब देते बोल के बोले साहब सबको दे रहे ना साहब. अभी हमारे को भी देना. ये सिटी कलेक्टर को ज़रा तुम मेहरबानी होते तुम्हारे तुरो जल्दी आ जाता ना साहब. बच्चियाँ हैं मेरे को. बहुत रिक्वेस्ट इनको सीएम साहब को, ज़रा तुम्हारे तरफ से भी अच्छा करो साहब. నిజామాబాద్ జిల్లా అండి. నా గల్లీ పేరు కేసీఆర్ కాలనీ. కవితమ్మ పెట్టుకున్నది, కేసీఆర్ బిడ్డ అన్నీ ఉంటుంది కదా, ఆ అమ్మ పెట్టుకున్నది, పేరు పెట్టుకున్నది. మరి అక్కడ ఆ కమాన్ పేరు మీద మరి కమాన్ పెట్టుకున్నది. గల్లీ పేరు కూడా ఎవరికి ఇష్టం లేదు కాలనీ వాసులకు. ఆ కమాన్ కూడా తొలగియాలి. కేసీఆర్ కాలనీ ఏందండి, ప్రజలకు పని చేయని పాలన పేరు ఎందుకు మాకు? ఆ కేసీఆర్ మరి ఏం చేసిండని మాకు? అక్కడ కార్యకర్తలు కానీ మరి ఎక్కడ బీద ప్రజలను ఇల్లు కట్టుకుంటే మాత్రం హౌస్ నంబర్లు ఇవ్వట్లేదు. దయచేసి మరి ఇప్పుడు నేను హౌస్ నంబర్ కోసం పోయిన వారం కూడా వచ్చాను. రేవంత్ అన్న గారు మీకు మరి నమస్కరించి మాట్లాడుతున్నా చెప్తున్నా. నా పేరు భూలక్ష్మి అంటారు. నేను ఇంతకుముందు గతంలో
15-20 సంవత్సరాలు టీఆర్ఎస్లో పనిచేసిన కార్యకర్తగా నాకు అనారోగ్యం వల్ల నేను ఇప్పుడు తిరగట్లేదు, మానేసిన. మరి ఇంత దూరం రావాల్సి వచ్చిందన్న, దయచేసి మీ ప్రజావన్లో కూడా ప్రజాపాలనలో కూడా కొంచెం టైం పొడిగించండి అన్న. ఎందుకంటే అక్కడ మబ్బుల ట్రైన్ ఎక్కి ఇక్కడ రావాలంటే చాలా టైం పడుతుంది. మాకు ఇక్కడ ఉండడానికి ఎవరు సవలత లేదు. కాబట్టి మీరు ఒక 2 గంటల దాకా ఇస్తే టైం, మార్నింగ్ టైంలో మేము రావాల్సి వస్తుందన్న. వస్తాము తప్పకుండా. మాకు ఏ సమస్యను మీ పాలనకు వచ్చి మీకు అందజేస్తాము, ఏ లేటర్ అయినా కానీ. అందుకనే మేము కొంచెం టైం పొడిగించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నామన్నా. మరి మబ్బుల ట్రైన్ ఎక్కితే ఇక్కడికి ప్రజాపాలనకి చేరుకోవాల్సి వస్తుందన్న. మేము నైట్లో వస్తే రోడ్ల మీద లేడీసు బస్ స్టాప్లలో, రైల్వే స్టేషన్లో పండవలసి వస్తుందన్న. చాలా ఇబ్బంది అవుతున్నది. దయచేసి మీకు మరి చెప్తున్నా మరి అన్న. మరి ధన్యవాదాలన్న. జై తెలంగాణ, జై కాంగ్రెస్. నా పేరు రామావజ్జల శివరామ శాస్త్రి. మాది భద్రాచలం అండి. భద్రాచలం దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకుండా కొత్తపేట కాలనీలో మాది ఇంటి నెంబర్ 9265 ఇల్లు ఉందన్నమాట. మాకు మూడు పోర్షన్లు బంగ్లా పెంకుటిల్లు. అదే మాది ఎప్పుడు 2002 నుంచి 2024 దాకా నేను నా పేరుతో ఇంటి ట్యాక్స్ కట్టి నేను కడుతున్నా దాన్ని మా దాంట్లో కొంత భాగం 2 భాగాలని మా నాన్నగారు రెండో భార్య రాజ్యలక్ష్మి, మా చిన్న తమ్ముడు మావుళ్ళయ్య అని దాన్ని కూలగొట్టి అక్రమ అంతస్తులు కట్టి అద్దెల వ్యాపారం చేస్తున్నారు. దాన్ని కోర్టులో, భద్రాచలం మొబైల్ కోర్టులో, కొత్తగూడెం జిల్లా కోర్టులో కేసు నడుస్తుందన్నమాట. కేసు నడుస్తుంటే దాన్ని కేసు నడవకుండా వాయిదా వేసి అక్రమంగా దానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు పువ్వాడ అజయ్ కుమార్ గారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే వనవా వెంకటేశ్వరరావు గారు వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారన్నమాట. దానివల్ల నా కేసును వాళ్ళు నాకు న్యాయం చేయకుండా చేస్తున్నారు. ఈ మధ్యలో అనుదీప్ కలెక్టర్ గారు వచ్చారన్నమాట భద్రాద్రి కొత్తగూడెంకి. వారు వచ్చి కొద్దిగా వారు న్యాయంగా ఉన్నారన్నమాట. మా కేసును చూసి స్పందించి దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ అని పెట్టారనమాట. రాజమల్లు గారని ఒక ఎంక్వైరీ కమిషన్ పెట్టారు. ఆ రాజమల్లు గారు దాని మీద ఎంక్వైరీ కమిషన్ చేసి అది శివరామ శాస్త్రికి చెందింది ఆస్తేనని దాన్ని కోర్టుకి సబ్మిట్ చేశారు రిపోర్ట్, ఎంక్వైరీ రిపోర్టు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసినా కూడా ఆ పువ్వాడ అజయ్ కుమార్ గారి మాట విని మా వనమా వెంకటేశ్వరరావు గారి మాట, కొత్తగూడెం ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, రవాణా శాఖ మంత్రి గారి మాటలు విని నాకు ఆర్డర్ని రాకుండా ఆపుతున్నారన్నమాట. జూలై 7వ తారీఖున అనుదీప్ కలెక్టర్ గారు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారనమాట. ఆ రోజు నాతో పాటు కొంతమంది జడ్జిమెంట్ ఇచ్చారనమాట. మీ కేసు అయిపోయింది, బాధపడకండి, మీకు ఆర్డర్ వచ్చేస్తుంది అని చెప్పారనమాట. వారు చెప్పిన తర్వాత సిబ్బంది ఉన్నారనమాట. అక్కడ సూపరింటెండెంట్ ప్రసాద్ అని, కోరం పురుషోత్తం అని ఒక క్లర్కు, రవి అనే ఒక రికార్డ్ అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళు మా తమ్ముడు, మా నాన్నగారు రెండో భార్య దగ్గర ఆర్థికంగా లబ్ధి పొంది ఆ పువ్వాడ అజయ్ కుమార్ మినిస్టర్ గారి గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ గారి వారి మాట విని, ఆ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారి మాట విని అయిపోయిన ఆర్డర్ని, జూలై 7వ తారీఖున అయిపోయిన ఆర్డర్ని తయారు చేసి నాకు ఆర్డర్ ఇవ్వాలన్నమాట. ఆర్డర్ ఇవ్వకుండా ఆపేశారనమాట. వాళ్ళ మాటలు విని నేను వాళ్ళ 2-3 సార్లు అడిగా, సార్ బిజీగా ఉన్నారు, చేస్తారు ఆర్డర్ ఇస్తామని ప్రసాద్ గారు అలా చెప్పి కాలయాపన చేసేశారు. అలా ఈ లోపల ఏమైందంటే ఈ అనుదీప్ గారికి ట్రాన్స్ఫర్ అయ్యి వారి స్థానంలో హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీ నుంచి ప్రియాంక అలాగారని అక్కడికి వచ్చారన్నమాట. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. నేను పోయి వారిని కలిసా దర్బార్లో, సోమవారం దర్బార్లో కలిస్తే నేను కొత్తగా వచ్చే కదా, సార్ ఇచ్చిండేమో ఆర్డర్, నీకు ఆ ఇచ్చిన ఆర్డర్ నేను చూడాలి, పరిశీలించాలి, నేను కూడా పరిశీలించాలి కదా అని వారు ఏంటంటే వారు కూడా ఆ పువ్వాడ అజయ్ కుమార్ గారి, వనమా వెంకటేశ్వరరావు గారి, గత బీఆర్ఎస్ మినిస్టర్ గారు, రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ గారి పిఏ గారి మాట విని, వనమా వెంకటేశ్వరరావు గారి పిఏ గారి మాట విని మా సిబ్బంది వాళ్ళు మా తమ్ముడు, మా నాన్న భార్య ఇచ్చే ఆర్థిక ప్రలోభాలకు లొంగి ఆ ఆర్డర్ నాకు ఇవ్వకుండా ఆపేసి కాలయాపన చేస్తున్నారు. ప్రియాంక అలాగారు కూడా నాకు న్యాయం చేయట్లే. నాకు 34 సంవత్సరాలు నడక మాటారని మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి వైద్యాని కోసం నేను చాలా ఇబ్బందులు పడుతున్నా. నాకు ఇంకా వేరే 2 పిల్లలు ఉన్నారు. నాకు ఉన్నది ఒకటే ఇల్లు అనమాట. ఆ ఇల్లు నా 3 బాటలు బంగ్లా పింక్ 2 భాగాలు కోలుకోవడం అంతా అది వ్యాపారం చేస్తుంటే నేను తట్టుకోలేక ఎంతకీ న్యాయం జరగట్లేదు నాకు. ఈ మధ్య కూడా మొన్న కూడా రీసెంట్గా కూడా మొన్న 29వ తారీఖు డిసెంబర్ 29 జరగాల్సిందనమాట. ఈ ప్రజాపాలన రావటం వల్ల ఆ కేసు ఆపేసామని చెప్పారనమాట. అని చెప్తే ప్రజాపాలన అయిపోయి ఈ నెలలో కేసులు మళ్ళీ నడుస్తున్నాయన్నమాట. తీసుకెళ్ళి ఎప్పుడో ఫిబ్రవరి 16కి బారేశారనమాట. అంటే ఆర్డర్ అయిపోయిన కేసుని మళ్ళీ ఫిబ్రవరి 16కి వాయిదా వేశారు. ఏంటి సార్ ఇట్లా అన్యాయం చేస్తున్నారు సార్ మాకని చెప్తే కేసులు చాలా ఉన్నాయి అది అని చెప్తున్నారు.
నేను చెప్తే నేను లాభం లేదు, వీళ్ళు నాకు న్యాయం చేసేట్లేరని ప్రియాంక అలాగారు కూడా, ఆ కలెక్టర్ గారు కూడా, ఆమె కూడా జాలి దయ లేదనమాట. ఆమె కూడా మా పాప చూపెట్టినా కూడా న్యాయం చేయట్లేదు నాకు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేవాళ్ళు, ముఖ్యమంత్రి గారు చేరి ఇక్కడ ప్రజావాణి జరుపుతున్నారని వచ్చి వాళ్ళు నేను వారికి వచ్చి పొద్దున్న ఉదయం 9:20 దరఖాస్తు ఇచ్చా. అక్కడ కాంతారావు గారని ఒక ఆయన తీసుకున్నాడు ఆ దరఖాస్తు. అది తీసుకుని నాకు నీకు ఇవాళ మధ్యాహ్నం లోపల నీకు మెసేజ్ వస్తుంది, మధ్యాహ్నం కాబట్టి ఎల్లుండి వస్తుంది, నీకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు స్ట్రిక్టు అని చెబుతున్నారు. నాకు కలెక్టర్ గారు మీ ప్రియాంక అలాగారి నుంచి వారు గవర్నమెంట్ మారినా కూడా ఇంకా పువ్వాడ అజయ్ కుమార్ గారికి, ఆ వన వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గారికి వారికే సపోర్ట్ చేస్తున్నారు. వారు నా ఇంటి భాగాలు నాకు ఇప్పించి, నా కోలుగొట్టిన తమ్ముడి నుంచి, మా నాయన రెండో వారి రాజలక్ష్మి నుంచి నాకు ఈ ప్రజావాణి రేవంత్ రెడ్డి గారు నాకు న్యాయం చేస్తారని తమరని ఈహా టీవీ ద్వారా కోరుకుంటున్నాను. అన్న, నా పేరు పున్న శ్యామరావు, సంగారెడ్డి, మెదక్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి. ఇస్మాల్ కంపేట్లో నిరాహార దీక్ష 1969లో నిరాహార దీక్ష తీసుకున్నా. కాబట్టి మాకు నిరాహార దీక్షలు పాల్గొన్నందుకు, మళ్ళా ధర్నాలో పాల్గొన్నందుకు మాకు ఎలాంటి కేసీఆర్ సాయం చేయలేదు. ఎన్నోసార్లు మేము కేసీఆర్ దగ్గరకు వచ్చినాము, తిరిగి మాకు అలసిపోయినాం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అయితే చెయ్యలేదు, కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నమ్మికతోటి రేవంత్ రెడ్డి అనే దగ్గరికి వచ్చినాం. మాకు మా పిల్లలకు ఉద్యోగము, మాకు పింఛను, మాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు. మళ్ళీ ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామని అన్నారు, అది ఇవ్వగలరని రేవంత్ రెడ్డి అన్నకు పదే మేము కోరుతున్నాము. పోలీసు వాళ్ళది దెబ్బతిని ధర్నాలో పాల్గొన్నందుకు పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి మాకు హాస్పిటల్లో పాలు చేసిండు. మళ్ళీ జైల్లో కూడా జైలు శిక్ష కూడా చూసుకున్నాము. గుల్బర్గా, మళ్ళా నిజామాబాదు, సంగారెడ్డి, మెదకులో అక్కడ మాకు 14 రోజులు 45 రోజులు ఇట్లా జైల్లో ఇది చేసాను. దయచేసి రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి ఆశతోటి వచ్చినాము, చేయాలని ప్రార్థన. నా పేరు టిఎం కోమలేశ్వరన్. నేను సికింద్రాబాద్లో ఉంటాము. మా సమస్య ఏం లేదు సార్, మా ఫాదరు సెకండ్ వరల్డ్ వార్ ఎక్స్ సర్వీస్ మ్యాను. మాకు 10 acres ల్యాండ్ అసైన్ చేశారు మా ఫాదర్ పేరు మీద. 64లో అసైన్ చేశారు. మా ఫాదర్ది టోటల్గా వార్ సర్వీసు, ఫీల్డ్ సర్వీసు 43 to 47 వార్లో ఉన్నారు. బేస్డ్ ఆన్ డిఫెన్స్ కోటాలో 64లో మేడ్చల్ తాలూకు వాళ్ళు మాకు జవహర్ నగర్లో ల్యాండ్ అసైన్ చేశారు సార్, అండర్ సర్వే నంబర్ 178, 179. మా ఫాదర్ ట్యాక్స్ కట్టినారు, పాస్బుక్ ఇష్యూ అయింది. మళ్ళీ లాస్ట్కి ఏమైందంటే మా ల్యాండ్ మాకు ఇవ్వట్లేదు, ధర్నీలో పెట్టుకోమని ధర్నీలో పెట్టినాము. ఇదే ప్రజా దర్బార్లో 2006లో మేము రాజశేఖర రెడ్డి సార్కి అప్లికేషన్ పెట్టుకున్నాను. ఇది 2006లో పెట్టిన అప్లికేషన్. ఇదే ప్రజా దర్బార్లో మాకు పాస్బుక్ ఇష్యూ చేయమని. పాపం అనే చనిపోయినారు, మాకు ఏ యాక్షన్ తీసుకోలేదు దీని మీద. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మా భూములు మాకు ఇవ్వండి. ఏమనంటే కలెక్టర్ గారు, ఆర్డీఓ, రెవెన్యూ వాళ్ళందరూ ఏమంటున్నారంటే మీ భూమి ఊడాకపోయింది అంటున్నారు, మీ సర్వే నంబరు మళ్ళీ ప్రొహిబిటెడ్లో ఉందంటున్నారు, పాస్బుక్ ఇష్యూ చేయమంటున్నారు. మేము ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, మా భూమి మాకు ఇవ్వండి. 2001లో ప్రైమ్ మినిస్టర్ గారు ఆనరబుల్ నరేందర్ మోదీ గారు పెట్టిన అప్లికేషన్ ఇది. అయినా కూడా మాకు లెటర్ ఇచ్చినారు. అయినా మా అప్లికేషను గవర్నర్ రిక్వెస్ట్ చేసుకున్నాను, ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసుకున్నాను. మా ఫాదర్ వాజ్పేయి టైంలో కూడా 2004లో పెట్టిన అప్లికేషన్ ఫాదర్కి పెట్టినారు. లెటర్స్ వచ్చినాయి, ప్రైమ్ మినిస్టర్ అందరి దగ్గర నుంచి లెటర్స్ పోతున్నాయి, కానీ మాకు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. మా ఒకటే రిక్వెస్ట్ ఆర్డీఓ, కలెక్టర్ అండ్ మా రెవెన్యూ వాళ్ళకి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాము, మా ఫాదర్కి డిఫెన్స్ కోటాలో భూములు మాకు ఇచ్చినాయి, మాకు ఇవ్వండి, అంతే రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. కేసీఆర్ సార్ వచ్చినప్పుడు ధర్నీకి వచ్చింది కదా, ధర్నీలో పెట్టుకున్నాం మేము అప్లికేషను. మళ్ళా ఏం యాక్షన్ తీసుకోలేదు, ప్రొహిబిటెడ్లో ఉందంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రజా దర్బార్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము, ప్రజా అందరినీ కలిసినాము, మాకు మెసేజ్ వచ్చింది, ఇంతవరకు ఏం యాక్షన్ లేదు. మా అప్లికేషన్ అట్లాగే ఉంది, ఎక్కడ పెట్టిన అప్లికేషన్ అట్లాగే ఉంది.
మొన్న 10 days అయింది, 15 days అయింది, 15 days అయింది. 2006లో కూడా వచ్చాను, రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా కలిసి రిక్వెస్ట్ చేసుకున్నాను నేను, మాకు పాస్బుక్ ఇష్యూ చేయండి సార్, మాకు ఫైనాన్షియల్లీ అసిస్టెంట్ చేయండి సార్ అని. ఇస్తామన్నా, ఇస్తాం బాబు అన్నారు. ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. నా పేరు సంధ్యారాణి, మా చండూరు మండల్. నేను వీసీఓని. మేము గత 10 సంవత్సరాలు ఈ సాక్షర భారత్ డిపార్ట్మెంట్లో అడల్ట్ ఎడ్యుకేషన్లో భాగంగా మేము నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేర్చేటువంటి ప్రోగ్రాంతో స్టార్ట్ అయినాము. కానీ మాకు ఇది ఒక్కటే పని కాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, వృద్ధాప్య పింఛన్ కానీ, స్వచ్ఛ భారత్ కానీ, బతుకమ్మ చీరలతో కానీ, ఇంకా చాలా రకరకాల హరితాహారం కానీ, ఇలాంటి ఎన్నో రకరకాలటువంటి ప్రోగ్రాంలని మేము ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అవి 100% సక్సెస్ చేయడం కూడా జరిగింది. అయితే మేము 10 సంవత్సరాలు పనిచేసినాం కానీ ఇంకా మా ఉద్యోగ భద్రత అలాగే ఉంటుందని ఆశించినాము. కానీ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయించుకున్న తర్వాత ఎలాంటి కారణం లేకుండా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి మళ్ళీ మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఉద్యోగంలో చేరడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దయచేసి మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని మేము మనసారా సీఎం గారిని కోరుకుంటున్నాము. మేము మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి సంక్షేమ పథకాలే కాకుండా నిరంతరము కూడా గ్రామంలో ఉంటూ ప్రజలకు ఈ అభివృద్ధి పనులని ప్రజలకు ప్రతి గడప చేరేలాగా ప్రతి ఒక్కరిని కూడా ఈ సంక్షేమ పథకాలు అర్హులు కూడా అయ్యేటట్టుగా చేయాలని మేము శక్తి వంచన లేకుండా, ఎందుకంటే మేము గతంలో కేవలం 2000 జీతంతో పనిచేసినాం. ఎందుకంటే ఏదైనా పని చేస్తేనే ఫలితం ఉంటుందని ఆశించినాము. కానీ ఆ 2000 జీతంతో మాకు ఏమైనా జీతమా కూడా ఎప్పుడు మేము కొట్లాడలేదు. ఎందుకంటే గ్రామంలో ఉంటూ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలందరి అవసరాలను తీర్చగలుగుతున్నామని మాత్రమే మేము ఆశించినాము. కానీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మాకు జీతాలు పెంచుతామన్నారు, ఉద్యోగం రెగ్యులర్గా అవుతుందని అన్నారు. అదే కాన్ఫిడెన్స్ తోటి మేము వర్క్ చేసినాము. కానీ వర్క్లో ఎలాంటి ఇబ్బంది ఏం మేము ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు కూడా ప్రతి ఆఫీసర్కి కూడా విలేజ్లో ఏంటంటే ఒక పంచాయతీ సెక్రటరీ కాకుండా ఏమంటారు జూనియర్ పంచాయతీ సెక్రటరీ లాగా మేము వీసీ ఎవ్వరం కూడా గ్రామంలో ఏ ఒక అధికారి వచ్చినా కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు. ఎందుకంటే ప్రతి రిపోర్టు మేమే ఇచ్చేవాళ్ళం. గ్రామంలో ఏం జరిగినా ఎలా ఉంది అనేది కూడా ఆ రిపోర్ట్ అన్నీ మేమే ఇచ్చినాం. కాబట్టి ఇప్పుడు కూడా మేము కోరుకునేది ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికైనా మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మాకు కూడా ఏదో ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరి కేసీఆర్ ఉన్నప్పుడు మేము చాలాసార్లు కొట్లాడినాము సార్, చేసినాము, మాట్లాడినాము, ధర్నాలు చేసినాము. మీకు ఉన్నది మీకు చేస్తాం, మీరు మంచిగా వర్క్ చేస్తారు అనేది మాకు ఇంకొకటి నమ్మకం ఏం కలిగిందంటే, గతంలో ఏమైందంటే పెన్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు విలేజ్లో చాలా మంది ఆఫీసర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ కేవలం సాక్షర భారత్ సిబ్బంది తోటి మాత్రమే పెన్షన్స్ ఎంక్వైరీ చేయించి పెన్షన్స్ చేయించగలిగారంటే మేము అనుకున్నాం కదా. ఎందుకు అని అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే పైన మా కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, మన సాక్షర భారత్ ఉద్యోగులు మాత్రమే ఎలాంటి డబ్బులు ఎవరి దగ్గర ఆశించరు, మనం ఏంటంటే స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం అనేటువంటి మనస్ఫూర్తిగా చేస్తాం. కాబట్టి ఆ ఉద్దేశంతో మనకి ఈ పెన్షన్స్ కూడా ఇచ్చిరంటే ప్రభుత్వం ఉంది, మనకు ఖచ్చితంగా మంచి చేస్తుంది, మీరు మంచిగా వర్క్ చేయండి, మన ఉద్యోగాలు మనకు అలాగే ఉంటాయని ఆశించినాం. కాబట్టి అన్నీ కూడా 100% సక్సెసే చేసినాం. రైతు బంధు దగ్గర కూడా మేము చేసినాం. జూనియర్ అసలు విలేజ్లో ఎవరికి ఎలాంటి సమగ్ర కుటుంబ సర్వే కూడా 100% మేము సక్సెస్ చేసినాం. కానీ ఇన్ని పనులు చేసినా కూడా మాకు ఎలాంటి గుర్తింపు అనేది లేదు. ఇప్పుడు విలేజ్లో ఎట్లా ఉందంటే అసలు ఇన్ని పనులు చేసి కూడా ఈమె ఏం పని లేకుండా ఉంది కదా అనే ఒక నిరుత్సాహంతో మిగిలిపోతున్నాం. అది ఇంకొకటి ఏంటంటే మేము సాక్షర భారత్లో చేరినప్పుడు కేవలం ఒక 10th బేసిక్తో జాయిన్ అయినాం. కానీ ఇప్పుడు అంతా కూడా డిగ్రీ, పీజీ, ఎంఎస్ చేసిన వాళ్ళు కూడా దాదాపు, ఎందుకంటే ఒక ఉద్యోగం ఇవాళ ఉన్నటువంటి కాంపిటీషన్లో ఒక ఉద్యోగాన్ని సాధించడం అనేది అంత ఈజీగా కాదు కాబట్టి మేము ఆ 2000 జీతాన్ని కూడా వదిలిపెట్టకుండా కష్టపడి అసలు ఎంతమందితోటి కూడా ఒక్క రిమా తెచ్చుకోకుండా చాలా కష్టపడి వర్క్ చేసినాం. ఎందుకంటే ఉపాధి ఏదైనా పెరుగుతుంది అనేటువంటి ఒక చిన్న ఆశ ఉంటుంది. ఈరోజు 2000 వస్తున్నాయి, రేపు 10,000 అవుతుందేమో అన్నటువంటి ఆశతోటి, ఎందుకంటే ఈ పెరుగుతున్నటువంటి ధరలకు మన జీతం కూడా పెరుగుతుంది, మనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు పనిచేసినాం కదా అనే ఒక భావనతో వర్క్ చేయడం జరిగింది మేము. కాబట్టి ఇప్పుడు కూడా కనీసం కేసీఆర్ మాకు ఎందుకు ఇవ్వలేదని ఎన్నిసార్లు మేము అడిగినా కూడా కనీసం ప్రజాదర్బార్లకు మాకు అడుగు కూడా మేము పెట్టలేకపోయినాం. కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనేటువంటి మేము ఆశిస్తుందండి. జాబు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మళ్ళీ మద్దతు ఇచ్చాము. ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు మళ్ళీ న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. మేము ఇంతమంది దాదాపు 18,000 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి.
దాదాపు మళ్ళీ మమ్మల్ని అందరినీ విధుల్లోకి తీసుకుంటే 18,000 కుటుంబాలను కాపాడినటువంటి ఒక ఘనత మన సీఎం గారికే దక్కుతుందని మనస్ఫూర్తిగా అందరి తరపున చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నాం.